Subscribe to Color Frames. భారత క్రికెట్ చరిత్రలో ఒకప్పుడు స్పిన్ ద్వయం అనగానే కుంబ్లే బజ్జీ గుర్తొచ్చేవాళ్లు. ఆ తర్వాత ఆ స్థానాన్ని అశ్విన్ జడేజా భర్తీ చేశారు. ఈ ద్వయం చాలా ఏళ్లుగా టీమిండియా స్పిన్ భారాన్ని మోసింది. వీరిద్దరి మధ్య ఉండే బాండింగ్ ఎలా ఉండేది అంటే ఒకరు ఒత్తిడి పెంచితే మరొకరు వికెట్ పడగొట్టేవాళ్లు. ముఖ్యంగా టెస్టుల్లో వీరిరువురు పగడ్బందీగా ఒక ప్రణాళికతో వికెట్లు తీసేవాళ్లు. ఎడమ కుడి చేతి వాటం బౌలర్లు కావడంతో చెరో ఎండ్ నుంచి బౌలింగ్ చేస్తూ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టేవారు. ఇది జట్టుకు బాగా కలిసొచ్చేది. ఇలా కలిసి బౌలింగ్ చేయడాన్ని వారు ఎంతగానో ఆస్వాదించేవాళ్లు. క్రీజులోకి వచ్చే ప్రత్యర్థి బ్యాటర్ల పాదముద్రలను తీక్షణంగా పరిశీలిస్తూ ఈ అశ్విన్ జడ్డు ద్వయం వికెట్లు తీసేది. ఒకవేళ పిచ్ స్పిన్ ను సహకరించకపోయినా టాప్ సిన్ స్లైడర్ బంతులతో వికెట్లు తీసి జట్టును విజయం వైపుగా తీసుకెళ్లిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా సొంత గడ్డపై భారత్ టెస్టు విజయాల్లో ఈ జోడీ కీలక పాత్ర పోషించింది. భారత తరఫున సుదీర్ఘ ఫార్మాట్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలింగ్ జోడీగా కుంబ్లే బజ్జీ 500 వికెట్లు పేరిట రికార్డు ఉంటే దాన్ని కూడా అశ్విన్ జడేజా 587 వికెట్లతో ఈ సంవత్సర ప్రారంభంలోనే రికార్డును బ్రేక్ చేశారు. అలా ఉండేది వీరిరువురి మధ్య సాంగిత్యం. అయితే ఇటీవల అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఆసీస్తో గబ్బాలో జరిగిన 3వ టెస్టులో అశ్విన్ కు బదులుగా జడ్డూను తీసుకోవడం వల్లే ఇలా రిటైర్మెంట్ ప్రకటించి ఉండొచ్చని పలువురు క్రికెట్ ప్రముఖులు అంచనా. ఏది ఏమైనా ఇలా అశ్విన్ వీడ్కోలు పలకడంపై భారత క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.